హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్యామ్లా కిచెన్. ఈరోజు కాకరకాయ పులుసు ఎలా చేయాలో చూపిస్తాను. కాకరకాయ ముక్కలు ఉప్పు వేసుకుని నానబెట్టుకుందాము. నెక్స్ట్ బాండీలో నూనె వేసుకొని 2 ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకుందాము. దీనిలో కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి వేయించుకున్నాము. నెక్స్ట్ మనం మసాలా రెడీ చేసుకోవాలన్నమాట. దీనికి నువ్వుల పౌడరు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పౌడరు, మెంతుల పౌడరు, జీలకర్ర పౌడరు, మనము సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ మనం వేయించుకున్నటువంటి ఆనియన్స్ మొత్తం వేసేసి పేస్ట్ లాగా చేసుకుని కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి మన కాకరకాయ ముక్కలు మంచిగా కడిగి దాన్ని మొత్తం ఆ వాటర్ అంతా పిండేసి దానిలో ఆయిల్లో వేసేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం రెడీ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఒక వైపు ఏంటంటే మనం చింతపండు నానబెట్టుకొని ఆ పులుసు కూడా దీనిలో వేసుకోవాలన్నమాట. కొంచెం తగినంత వాటర్ వేసుకోండి. మంచిగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని ఉడికిన తర్వాత మన కాకరకాయ పులుసు రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్.